Good afternoon to a very good afternoon to one and all. My name is BLV Nandababu, గవర్నమెంట్ హై స్కూల్ కోరుకొండ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించిన యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్ తర్వాత థర్డ్ లెసన్ అయిన సమతలాలపై కాంతి వక్రీభవనం లేదా రిఫ్రాక్షన్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా బోస్ అన్వేషణ సైన్స్ సెంటర్ దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కంటిన్యూస్గా 8th 9th 10th క్లాస్కి సంబంధించిన క్లాసెస్ నిర్విఘ్నంగా కంటిన్యూస్గా చేస్తున్నాం. దీంట్లో ఈ అన్వేషణ సైన్స్ సెంటర్ ఏఎస్సి లైవ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లాగా ఈ 8th 9th 10th సంబంధించిన ఫిజిక్స్ సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ద్వారా ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందుతారని ఆశిస్తూ దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఆన్లైన్ క్లాసే కాకుండా అనేక రకాల నోట్స్ మీద తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబడుతుంది. అన్నిటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో. యూట్యూబ్కి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఇస్తాం. దాని ప్రకారం మీరు దాన్ని ఉపయోగించుకుని ఆ కింద నేను డిస్క్రిప్షన్తో పాటు కింద లింక్స్లో ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన లింక్స్ అవి ఇస్తాను. దాన్ని ఉపయోగించుకుని మీరు ఎక్కువ మంది ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువ మంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, ఎయిడెడ్ స్కూల్ స్టూడెంట్స్ వినియోగించుకుని ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే సమతలాలపై కాంతి వక్రీభవనం ఈ లెసన్ చూద్దాం. దీంట్లో సమతలాలపై కాంతి వక్రీభవనం అనే ఈ లెసన్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది అసలు వక్రీభవనం అంటే ఏంటి. వక్రీభవనం అంటే కాంతి వంగి ప్రయాణం చేయడాన్ని వక్రీభవనం అంటారు. కాంతి వంగి ప్రయాణం చేయడాన్ని ఇంగ్లీష్లో రిఫ్రాక్షన్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ అని పిలుస్తాం మనం. ఇన్ విచ్ వే ద రిఫ్రాక్షన్ ఈజ్ డిఫైన్డ్. The bending of light through one medium to the which is certainly transferred from one medium to another medium is called refraction. అంటే కాంతి ఒక యానకం నుండి ఇంకో యానకంలోనికి ప్రయాణం చేసేటప్పుడు అది వంగి ప్రయాణం చేయడాన్ని ఏమంటారంటే ఆ యానకం యొక్క సాంద్రతను బట్టి దృక్సాంద్రతను బట్టి వంగి ప్రయాణం చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ దాన్ని ఏమంటారంటే కాంతి వక్రీభవనం అని పిలుస్తాం. దీంట్లో పల్చగా ఉండే యానకాన్ని విరళ యానకం అని, సాంద్రత ఎక్కువగా కలిగిన యానకాన్ని సాంద్రత యానకం అని పిలుస్తారు. ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అది. అంటే దట్ మీన్స్ there are 2 types of media is there. First one is denser media under which high density liquid or high density material is present, and within which the light wave is certainly passing through the within very low speed, whereas the other media is rarer media under which the optical density of medium is very low. That's why the light is freely passing through it. The velocity of the light is also changes based on the optical density of the material. అంటే కాంతి యొక్క వేగం కూడా మీడియం అంటే మాధ్యమం యొక్క అది ఏ యానకం గుండా వెళ్తుందో ఆ యానకం యొక్క దృక్ సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. ఆప్టికల్ డెన్సిటీ అంటే దృక్ సాంద్రత. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి చేపను కొడుతున్నప్పుడు అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? గాలిలోంచి వస్తున్నాడు. నీటిలో ఉన్నాడు కానీ చేప నీటిలో ఉంది. ఇప్పుడు గాలిలోంచి చూస్తున్న వ్యక్తికి గాలిలోంచి ఇక్కడ చూడండి చుక్కల లైన్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఆ ప్రాంతంలో చుక్కల లైన్ గీసిన గీత ప్రకారం ఏమవుతుంది? చేప అక్కడ నీటిలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా చేప ఎక్కడుంది? కాంతి వంగి ప్రయాణం చేసింది చూసారా? గాలిలోంచి నీటిలోకి కాంతి ప్రయాణం చేసినప్పుడు నీళ్ళు ఎక్కడైతే టచ్ అయినాయో నీటి పొర
అక్కడ వెంటనే అది బెండ్ అయింది, అది వంగి ప్రయాణం చేసింది. ఆ వంగి ప్రయాణం చేయడం అక్కడ ఒక లంబం గీస్తే ఒక నిలువుగా ఆ నటి నది ఉపరితలానికి లేదా సముద్రం యొక్క ఉపరితలానికి నీటి యొక్క ఉపరితలానికి లంబంగా 90 డిగ్రీల కోణంతో లంబం గీస్తే అక్కడ ఈ ఇది మనం గాలిలోంచి చూస్తున్న కిరణం ఏదైతే దాన్ని పతన కిరణం అంటారు, ఆ పతన కిరణం అక్కడ చేసే కోణం యాంగిల్ అయితే అది లంబాన్ని టచ్ అవ్వగానే వంగి ప్రయాణం చేసింది. అప్పుడు కోణం ఏమైందమ్మా, లోపలికి తగ్గింది. అది కూడా ఎటు పక్కకి తగ్గింది, లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేసింది. కారణం అల్ప సాంద్రత గల యానకం నుండి అధిక సాంద్రత గల యానకంలోనికి కాంతి ప్రయాణం చేసింది. కాబట్టి ఈ రకమైన ప్రయాణాన్ని ఏమంటారు, వక్రీభవనం అని పిలుస్తాం. ఇక్కడ పతన కిరణము వక్రీభవన కిరణంగా లంబాన్ని తాకిన తర్వాత అంటే నీటి ఉపరితలాన్ని తాకాక వక్రీభవన కిరణంగా మారి వక్రీభవనం కోణం ఆర్ అన్నాం కదా, అది పతన కోణం కంటే కూడా తక్కువ కోణంతో వెళ్ళింది. కారణం అది లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేసింది. అందువలన అంటే అల్ప సాంద్రత గల యానకం అంటే గాలి లాంటి తక్కువ సాంద్రత కలిగే యానకం నుంచి అధిక సాంద్రత కలిగే యానకం నీరు లాంటి అధిక సాంద్రత కలిగే యానకంలోకి వెళ్ళేటప్పటికి ఈ విధంగా మార్పు వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. ఈ విధంగా ఇఫ్ ఎనీ ఇక్కడ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంకొక చిన్న అమెండ్మెంట్స్ చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. Refraction on plane surfaces. Main concepts. What is reflection? The process under which the changing of light from one medium to another medium when it travels when it is crossing the line of interface from one medium to another medium, this is called refraction. The bending of light will takes place when the light is passed through one medium to another medium along the line of interface. This is called refraction. Refraction, how it is occurred? If any incident ray means the light ray that is certainly passing from rarer medium, that is just like air. When the light is certainly passing from air to the water, then the rarer medium is, the low density medium is rarer medium, that is air. The high density material is liquid material, that is water, that is high density material. Okay, denser medium. Okay, when the light ray is certainly passing from PQ points to the, and when it touches the separating line of interface. Separating line of interface means the upper layer of the water layer is called, that separates the air and the water, both the medium. That's why it is a separating line of interface. It is called as separating line of interface. When the light ray is incidenting on the particular point on the water, then at that position we will draw a vertical line perpendicular to the separating line of interface or water surface. That is MN. This is called normal line. This is called normal line. When it touches the normal point, then it bends because it is coming from air to the water. That means rarer medium to the denser medium. Then it bends, and that bending is certainly based on the denser medium and the rarer medium. That's why if the light ray is certainly passing from rarer medium to the denser medium, and it bends nearest to the normal. That's why it moves towards the left hand side. But if there is any medium, it goes through the straight line, dotted line manner. But if it is changed its medium on the separating line of interface, then it takes the path, it bends and takes the path as RS point and comes nearest to the normal line. Then the angle of incidence, that means the angle between the normal and the incident ray is called the angle of incidence, that is angle I. That angle, and when it is after bending and it is passed through the water level, it takes the angle between normal and the bending line that meant refracted ray, then that angle is called
angle of refraction. If the light ray is certainly passing from a rarer medium to the denser medium, then the angle of incidence is more than that of angle of refraction. That means the bending will take place nearest to the normal. ఈ విధంగా మనం లంబానికి పైనున్న లంబంకి కుడివైపునున్న పైభాగంలో ఉన్న ఒక తక్కువ సాంద్రత కలిగిన యానకం నుండి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోనికి నీళ్లు కాంతికిరణం ప్రయాణం చేసినప్పుడు కాంతికిరణం యొక్క పతన కిరణం యాంగిల్ అయి వక్రీభవన కిరణము ఆన్లైన్ క్లాస్ వక్రీభవన కిరణము నీటి ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఇట్ అల్టిమేట్లీ కన్వర్ట్స్ ఇట్స్ చేంజెస్ ఇట్స్ స్పీడ్. అంటే దాని యొక్క కాంతికిరణం యొక్క వేగం కూడా మార్పు చెందుతుంది. ఇక్కడ పతన కోణం AI విలువ వక్రీభవన కోణము R విలువ కంటే కూడా ఏమవుతుందమ్మా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రీభవన కిరణం చేసే కోణం లంబంతో చేసే కోణం వక్రీభవన కోణం R ఎప్పుడు కూడా చూడండి, మీరు ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చినట్టు పతన కోణం కంటే తక్కువ ఉంటుంది. కారణం వక్రీభవన కిరణము లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేస్తుంది. దెన్ దీస్ ఆర్ ద డిఫరెంట్ అదర్ ఎగ్జాంపుల్స్. You have to go through this one also. If the light ray is certainly coming from denser medium to the rarer medium, in the second slide or third slide in case 2, it is clearly visualized that when the light ray is certainly passing from water to the air, then n and n dash is called as the normal. Then it takes very short angle between incident angle is very less, whereas the light is certainly passing and touching the normal at the separating line of interface and certainly moves away from the normal. That means the light ray is certainly following the path where it is certainly concentrating towards the rarer medium to the denser medium to the rarer medium. That's why the speed of the light is certainly increases when it is certainly present in the denser medium, water like medium. It moves with very low speed. When ultimately when it comes to the air or water air or a vacuum, it is having it increases its speed. That's why the vibrations of the light will take place at a very free manner, and that's why the light rays are certainly moving away from the normal. This is the second case. తెలుగులో చూస్తే కాంతి కిరణాలు పతన కిరణము. ఈసారి రెండో కేసు ఏంటంటే నీటి నుంచి గాలిలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు. ఇది ప్రత్యేకమైన కండిషన్ అమ్మా. ఈ కండిషన్ గురించి మనం సెపరేట్గా చెప్పుకుందాం. ఎండమావులు ఏర్పడడానికి మెయిన్ కారణం కూడా ఇదే. ఇక్కడ సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణం చేస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే సాంద్రతర యానకంలో అది ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క వేగం, దాని యొక్క పతన కోణం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే విరళ యానకం అంటే రెండు యానకాలని వేరు చేసే తలం దగ్గర అది టచ్ అయ్యి అక్కడ బెండ్ అవుతున్నప్పుడు, అంటే ఈ వంగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుద్దమ్మా పూర్తిగా చాలా స్వేచ్ఛాయుతంగా దాని యొక్క స్పీడ్ని పెంచుకుని లంబానికి దూరంగా జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణం చేసేటప్పుడు కాంతి యొక్క కోణము పెరుగుతుంది. అంటే పతన కోణం కంటే పరావర్తన వక్రీభవన కోణం ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అండ్ దాంతోపాటు పతన కిరణం యొక్క వేగం కంటే వక్రీభవన కిరణం యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం స్వేచ్ఛాయుతమైన విరళ యానకంలోనికి ప్రయాణం చేస్తుంది కాబట్టి సాంద్రత యానకం నుంచి. In the same way, the speed of the light is certainly we are certainly getting more freedom. That's why the speed of light in denser medium is more lesser than that of the speed of light in rarer medium. In air, this is the very important concept. If you got these 3 points, when the light ray, what is refraction, and second one, what is incident ray and what is refracted ray, and third one is what is separating line of interface and what is normal. And if the light ray is certainly coming from rarer medium to denser medium, the light will bend in that position when it touches the
separating line of interface and come closer to the normal. That is the first case. And say if the light is certainly moving from denser medium to the rarer medium, then the light ray bends. It is when it touches the separating line of interface, it moves away from the normal. These are the important factors. తెలుగులో వక్రీభవనం అంటే ఏంటో చెప్పుకున్నాం. పతన కిరణము వక్రీభవన కిరణం అంటే ఏంటో చెప్పుకున్నాం. పతన కోణము వక్రీభవన కోణం అంటే ఏంటో చెప్పుకున్నాం. విరళయానకము తర్వాత సాంద్రత యానకం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇవన్నిటితో పాటు ఇక్కడ విరళ యానకం నుండి అంటే పల్చగా ఉన్న యానకం నుండి సాంద్రతర యానకంలోనికి అంటే అధిక సాంద్రత కలిగిన యానకంలోనికి కాంతి ప్రయాణం చేసినప్పుడు పతన కోణం కంటే వక్రీభవన కోణము తక్కువగా ఉంటుంది. కారణం కాంతి వంగి ప్రయాణం చేస్తుంది. ఎక్కడి నుంచి? రెండు తలాలను వేరు చేసే తలం దగ్గర, అక్కడ రెండు యానకాలను వేరు చేసే తలం దగ్గర అది టచ్ అవ్వగానే లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేస్తుంది. అందువలన వక్రీభవన కోణం కంటే పతన కోణం ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. అలాగే రెండోది సాంద్రత యానకం నుండి విలయానకంలోనికి కాంతి ప్రయాణం చేస్తున్న సమయంలో జాగ్రత్తగా గమనించండి. అక్కడ విషయంకి వచ్చేటప్పటికి సాంద్రత యానకానికి యానకంలో అది కాంతి యొక్క కంపనాలు లేదా వైబ్రేషన్స్ ఏమవుతాయమ్మా, చాలా ఎక్కువ సాంద్రత కలిగే యానకం కాబట్టి అక్కడ ఎక్కువగా చాలా తక్కువ స్పీడ్తో ప్రయాణం చేస్తుంది. అందువల్ల అది ప్రయాణం చేసే పతన కోణము చాలా తక్కువ ఉంటుంది. అదే వక్రీభవన కోణం అంటే ఎక్కడ గాలిలోకి వచ్చేటప్పటికి వక్రీభవన కోణం పెరుగుతుంది. కారణం అది స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి ప్రయాణం చేస్తున్న యానకంలోకి అక్కడ దానికి కాంతి యొక్క కిరణము రెండు యానకాలను వేరు చేసే తలం దగ్గర టచ్ అవ్వగానే వంగి ప్రయాణం చేస్తుంది. ఎలా వంగి ప్రయాణం చేస్తుంది అంటే లంబానికి దూరంగా వంగి ప్రయాణం చేస్తుంది. ఈ విషయాల ఎక్స్ప్లెనేషన్తో పూర్తిగా ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. వీఆర్ నెక్స్ట్ గోయింగ్ టు ద సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ.